హాయ్ ఫ్రెండ్స్! 'రావ్ బహదూర్' వెంకటేష్ మహాగారి డైరెక్షన్‌లో సత్యదేవ్, దీపా థామస్ హీరోయిన్స్‌గా యాక్ట్ చేసిన మూవీ. ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమా ఒక టెక్స్ట్ బుక్ ఫిల్మ్ మేకింగ్. స్క్రిప్ట్‌లో వెంకటేష్ మహాగారు ఏదైతే రాసుకున్నారో అదే స్క్రీన్ మీద 100% కన్విక్షన్‌తో పెట్టడానికి ట్రై చేశారు. అండ్ 90% ఖచ్చితంగా వచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రతి అడుగున వాల్ హ్యాంగింగ్స్ దగ్గర నుంచి యాక్టర్స్ చెప్పే వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ వరకు మొత్తం వెంకటేష్ మహాగారి సిగ్నేచరే కనిపిస్తుంది. ఇలా ఒక సినిమా ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అడుగడుగునా తన సిగ్నేచర్ కనిపించే ఫిల్మ్ మేకర్‌ని ఆటర్ అంటారు. నిజంగానే అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో యాక్టింగ్, ఆర్ట్, బ్యాక్‌గ్రౌండ్, మ్యూజిక్ ఎవ్రీ డిపార్ట్‌మెంట్‌లో వెంకటేష్ మహాగారే కనిపిస్తారు. ఒక సినిమా లవర్‌గా ఐ ఫీల్ సో సాటిస్ఫైడ్. ఒక నీష్ ఇష్టపడే సినిమాగా ఒక స్క్రిప్ట్ రాసుకున్నాక ఎంత కన్విక్షన్‌తో రాసుకున్న స్క్రిప్ట్‌ని అలాగే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయగలిగారు అని అప్రిషియేట్ చేయగలిగే వాళ్ళు మాత్రమే ఈ సినిమాని ఆస్వాదించగలరు. ఇంకా కథ విషయానికొస్తే వెంకటేష్ మహాగారి సినిమాల్లో సోషల్ ఇష్యూస్ గురించి బాగా రాస్తారు. అలానే ఇందులో కూడా వారసత్వం పిచ్చి, కుల పిచ్చి, నల్ల వాళ్ళ మీద అసహ్యం, డొమెస్టిక్ వయలెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం వెంకటేష్ మహాగారి మూవీస్ ముందు గూడా చూస్తే ఆయన సెటైర్, కామెడీని యూజ్ చేసి సోషల్ ఇష్యూస్‌ని డిస్కస్ చేస్తారు. ఇందులో కూడా డైరెక్ట్‌గా కాకుండా సెటైరికల్‌గా ఎండ్ అవుతది. అసలు ముందు నుంచి స్టోరీ ఫార్మ్ చేసుకున్నది, ఆయన చెప్పాలనుకున్న సెటైర్ అంతా జస్టిఫై అవుతది. మనిషి ఎంత ఫూల్‌లాగా ఆలోచిస్తున్నాడు అనే సెంటిమెంట్‌ని మనం ఎండ్‌కి రియలైజ్ అవుతాము. చాలా మంచి ఫిలాసాఫికల్, సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. సత్యదేవ్ గారు చాలా 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 బాగా యాక్ట్ చేశారు. ఆయన ముందు కూడా మంచి యాక్టర్ అని మనకు తెలుసు. కానీ ఇందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ద వే హీ కన్వేస్ హిస్ ఎమోషన్స్ ఆర్ హీ డజంట్ కన్వే హిస్ ఎమోషన్స్, ద డీప్లీ ఇంటర్నలైజ్డ్ పర్ఫార్మెన్స్. We all should be proud that we have an actor like సత్యదేవ్ ఇన్ తెలుగు సినిమా. దీపా థామస్, బాలా పరాశర్, వికాస్ ముప్పల చాలా బాగా యాక్ట్ చేశారు. బాలా పరాశర్ ఆవిడ నేను ఫస్ట్ టైమ్ ఇందులో చూసాను. చాలా సీజన్డ్ యాక్టర్‌గా చేశారు. వికాస్ ముప్పల సెకండ్ హీరో లాగా కనిపించారు. వెంకటేష్ మహాగారు దీపా థామస్ గారి క్యారెక్టర్ చాలా బాగా రాశారు. ఈ రోజుల్లో వచ్చే తెలుగు సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా నచ్చింది. ఇది ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళి బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన మూవీ. ఇలాంటి ఫిల్మ్ మేకింగ్, ఇలాంటి స్టోరీ టెల్లింగ్ మనం యూజువల్లీ ఫారెన్ మూవీస్‌లో చూస్తాము. అవొచ్చినప్పుడు అబ్బా! ఎంత బావున్నాయి, ఎంత డీప్‌గా ఉన్నాయి, ఎలా ఇలా ఫిల్మ్ మేకింగ్ చేస్తారు అనే ఆలోచనలు, అనాలిసిస్‌లు మనం జనరల్‌గా రాస్తూ ఉంటాము. అలాంటి ఒక సినిమా తెలుగులో వచ్చేటప్పటికి చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ ఇదేదో వాళ్ళ ఫారెన్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కాపీ కొట్టారన్నట్టు కాకుండా, మన నేటివిటీ, మన భాష, డైలాగ్ డెలివరీ కరెక్ట్‌గా ఉన్నాయి. చాలా కేర్‌ఫుల్‌గా స్క్రిప్ట్ రాశారు అనిపిచ్చింది నాకు. ఖచ్చితంగా థియేటర్‌కి వెళ్లి ఆ విజువల్ గ్రాండ్యూర్‌ని, సత్యదేవ్ గారి యాక్టింగ్ ప్రావెస్‌ని మటుకు ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఇంకా మ్యూజిక్, ఒక మెలోడీ సాంగ్ ఉంది. 'జేసుదాస్' గారి అబ్బాయి పాడారనుకుంటా. చాలా చాలా బ్యూటిఫుల్ మెలోడీ. జనరల్‌గా ఆయన మలయాళం మూవీస్‌కి అలా పాడినప్పుడు, అవి విన్నప్పుడు ఓహ్! ఎంత బావున్నాయి అనిపిస్తది. ఇందులో కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా చాలా బావున్నాయి. ఆ పీరియాడిక్ సీన్‌కి, ఆ సాంగ్‌కి సెట్ సూపర్ అయింది. 'కండిషనింగ్' అనే సాంగ్, ఇంకా వేరే సాంగ్స్ అన్నీ మంచి బీట్‌తో ఉన్నాయి. కంప్లీట్‌లీ ఎంజాయబుల్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా క్యారెక్టర్ ఉంది. ఫిల్మ్ లవర్స్‌కి చాలా నచ్చుతది.